హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏలో భద్రాచలంలో పెట్టారండి కొత్తగా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మేము లోపలికి వెళ్తున్నామండి. మా పిల్లల్ని తీసుకొని మేము కూడా వెళ్ళామండి చూడడానికి. ట్రైబల్ మ్యూజియం చాలా అంటే చాలా 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 బాగుందండి. మీరు కూడా మా భద్రాచలం వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇక్కడ మా లోకల్ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు. బయట నుంచి వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చేశారండి. ట్రైబల్ మ్యూజియం చాలా బాగుందండి. ఒక్కొక్కటిగా మేము చూస్తున్నాము. రండి ఫ్రెండ్స్, మీకు కూడా నేను చూపిస్తాను. కొంచెం నేను వీడియో తీశాను. మేమైతే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందండి. పైన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఇక్కడ పిక్స్ తీసుకున్నామండి. ఇదైతే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది మ్యూజియం లోపల ఒక వాళ్ళు వాడుకున్న వస్తువులు, వాళ్ళు ఏ వస్తువులు వాడారో అవన్నీ లోపల మ్యూజియంలో పెట్టారండి. మేము చూడడానికైతే వెళ్తున్నామండి. టికెట్స్ తీసుకుంటున్నాము. ఈలోపు ఇక్కడ మీకు చూపిద్దామని ఇది మొత్తం నేను వీడియో తీశానండి. ఇదండి స్టార్టింగ్. ఫస్ట్ ఇక్కడ దేవుళ్ళు ఉన్నారండి. వాళ్ళ కులదైవాలటండి ఇవి. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బుట్టలలో వరి వేసేసి అవి నాట్లాగా వేసేసి పెట్టారండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ పిక్స్ అన్నీ తీసేసి ఫ్రేమ్స్ కట్టించేసి ఇలా గోడకి పెట్టారండి. చాలా అంటే చాలా 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 బాగున్నాయండి ఫొటోస్ కూడా. ఇవన్నీ కొన్ని ఇలా వీడియో తీశానండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు రోడ్లో దంచుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వాళ్ళ వస్తువులేటండి. చూడండి ఒక్కొక్కటిగా బాగున్నాయి కదండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆవులకి కట్టే గంటలు అంటండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పిక్స్. ఇవి వాళ్ళు వాడిన వస్తువులు. ఇవన్నీ దండలు. అప్పట్లో లేడీస్ వేసుకునేవారటండి ఈ దండలన్నీ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా అన్నీ చూసామండి. మేమైతే మరీ ముట్టుకొని అన్నీ అయితే చూసామండి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే భద్రాచలం చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ గాజులు అండి ఇవి. గాజులు, కాళ్ళ కడియాలు, ఇవన్నీ చేతులకు పెట్టుకునేవి, చెవుల దిద్దులు, అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అదిగో చూడండి ఎలా రెడీగా తన దగ్గర నిల్చొని నేనైతే పిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదిగో చూడండి, ఇదిగో కర్రతో చేసిన ఉయ్యాలలు అంటండి ఇవి. చూడండి చాలా బాగున్నాయి. 2 ఉయ్యాలలు ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ వుడ్తో చేసినవేనండి. ఇదిగో చూడండి చాటలు, బుట్టలు. ఇదిగో మంచం కూడా కర్రలతో చేసినవేనండి. ఇదిగో చూడండి, ఇవన్నీ బుట్టలు. చాలా అంటే చాలా బాగున్నాయండి చూడడానికి. మీరు కూడా భద్రాచలం వస్తే ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఒక్కొక్కటి నేను కూడా అన్నీ ముట్టుకొని అయితే చూశానండి. ఇదిగో చూడండి, అన్నీ ఎంత బాగా చేశారండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి గరిటెలండి. ఇవి కూడా చెక్కతోనే తయారు చేశారండి. ఒక గరిటె అయితే మన కొబ్బరి చిప్పతో చేశారండి ఒకటి. చాలా బాగున్నాయి కదండి ఫ్రెండ్స్. ఇదిగో చాటలు, ఫొటోస్ అన్నీ బాగున్నాయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి చిల్ల గింజలు అంటండి ఇవి. ఇది నల్ల జీడి గింజలు, కరక్కాయలండి ఇవి. కుంకుడుకాయలు, గచ్చకాయలు. ఇవి మనం వెళ్ళి చూస్తాం కదండి. మనకి అన్నీ కొన్ని తెలిసి ఉండవు కదండి. అన్నీ తెలిసి ఉండవు కాబట్టి ప్రతి ఒక్క దాని మీద నేమ్స్ రాసి పెట్టారండి అవి ఏంటని. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదండి. మా చిన్నప్పుడు ఉట్టి అందులో అన్నం కూరలు వండేసి మా అమ్మమ్మ వాళ్ళు అందులో పెట్టేసేవారండి. నాకైతే అది చూడగానే అది గుర్తొచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ కూర్చొని నేను ఇవన్నీ చూశానండి. మా పిల్లలు కూడా అన్నీ చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్.
ట్రైబల్ మ్యూజియం చాలా బాగుందండి. ఇదిగో చూడండి, గరిటెలు, కుండలు, మట్టి పాత్రలు, మట్టి పాత్రల్లో వంట చేసుకునేవండి ఇవి. ఇవి బుట్టలు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది ద్వీపం అండి ఇది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, రోలు. వాళ్ళు రెడీ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో కానీ చూడడానికే మాకైతే అసలు చాలా టైం పట్టిందండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి పిక్స్ తీసానండి నేను నైట్ అయిపోయినప్పుడు లైటింగ్స్తో. ఇంకా చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చుట్టూ గుడిసె చాలా బాగుంది కదండి. మంచము, రోలు, చాటలు. ఇది చెక్క రోల్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదొక ఇల్లు, చిన్న ఇల్లు. ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మొత్తం పార్క్ ఉందండి. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే మేము ఇలా లైటింగ్స్తో బాగుంటుందని లాస్ట్కి ఇలా పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది చెక్కతో చేసిన చైర్ అండి. అందులో కూర్చొని మేము పిక్స్ తీసుకున్నాం. అందుకే చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఇలా పిక్స్ తీసుకున్నామండి. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి కదా? నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇలా మా పిల్లల్ని కూడా నేను ఇలా అవి పెట్టి పిక్స్ తీసాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు కూడా భద్రాచలం వస్తే కంపల్సరీగా ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. అలాగో మనకి సమ్మర్ హాలిడేస్ కదండి, వెళ్ళి చూడండి. ఓకేనా?